శబరిమల తీర్థయాత్ర సీజన్లో ఈ 2024-25లో విపరీతమైన ఆదాయం వచ్చిందట. మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్లో శబరిమల ఆలయం 440 కోట్ల రూపాయలు ఆర్జించిందట. ఈ సీజన్లో 53 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారట. యాత్రికుల రద్దీ అపరిమితంగా ఉందన్నటువంటి విషయం చెప్పారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 6,32,308 మంది అదనంగా వచ్చారట భక్తులు. అదే సందర్భంలో దర్శన నిర్వహణకి మొత్తం 10,03,305 మంది భక్తులు స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకుంటే, వర్చువల్ క్యూ మరియు స్పాట్ బుకింగ్ సిస్టమ్ ద్వారా రోజుకు 90,000 నుండి 108,000 మంది భక్తులకు వసతి కల్పించారట. టోటల్గా 80,000 సామర్థ్యం అనుకుంటే అంతకంటే మించిపోయారట. అత్యధికంగా ఒకే రోజు 1,08,000 మంది భక్తులు వచ్చారట. అదే సందర్భంలో అరవణ విక్రయాలు 192 కోట్లు వచ్చిందట. లాస్ట్ ఇయర్ 147 కోట్లు అయితే అంతకంటే ఎక్కువ వచ్చింది. హుండీ విరాళాలు 126 కోట్లట. లాస్ట్ ఇయర్తో పోల్చితే 109, లాస్ట్ ఇయర్ 109 కోట్లు, ఏడాది 126 కోట్లు. అప్పం ఆదాయం ఏడాది తుది లెక్కలు లేకపోయినా గత ఏడాది 17 కోట్ల ఆదాయం వచ్చింది. అదే సందర్భంలో గత సంవత్సరం ఆదాయం 360 కోట్లుగా ఉంటే ఈ సంవత్సరం భారీగా వచ్చిందన్నటువంటి లెక్క చెప్తున్నా, 440 కోట్ల దాకా. అలాగే శబరిమల రోప్వే ప్రాజెక్టు ప్రారంభమైంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ BOT ప్రాతిపదికన శబరిమల రోప్వే ప్రాజెక్ట్ నిర్మాణం ఒక నెలలోపు ప్రారంభం కాబోతోంది. ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఏడాదిన్నరలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. రోప్వేను ప్రవేశపెట్టడం వల్ల డోలీ కార్మికులకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళ పునరావాసం కోసం ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 3,50,000 మంది యాత్రికులకి వైద్య సహాయం అవసరమైందట. అదే సందర్భంలో మెడికల్కి సంబంధించి వైద్య చికిత్స 122 మంది గుండెపోటులతో ఇబ్బంది పడ్డారట.